शिवाय गुरवे नमः। 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 ఇక ఆయన అడుగుతున్నారు ఇంకేమైనా నీకు సందేహాలు ఉన్నాయా అని. అప్పుడు అతను మళ్ళీ ఈ జాడ్యము అంటే బంధము ఎలా తొలుగుతుంది, ముక్తి ఎలా కలుగుతుంది అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వుతూ మరలా మొదటి ప్రశ్నకే వచ్చావా, సరే ఇప్పుడు శ్రద్ధగా విను, సూక్ష్మమైన బుద్ధితో యోచిస్తూ గ్రహిస్తూ విను అన్నాడు. కాబట్టి వాడికే కాదు మీ అందరికి కూడా అదే. మనం ఇప్పటికే వివరించుకున్న విషయాలను అనుసరించి ఈ సర్వ జగత్ వ్యవహారములు, ఈ కనపడే భావ అభావ పదార్థాలు అన్నీ కూడా స్వప్న సంఘటనల వంటివే, అంటే అన్నీ కూడా అబద్ధమే అని. కాబట్టి వీటికి ఉత్పత్తి వినాశనం ఎక్కడుంటుంది? లేని వాటికి ఇవి ఉండవు కదా. స్వప్నంలో కనిపించే శత్రువు మరణిస్తే స్వప్న బోధ తొలుగుతుంది అనేది ఎట్టిదో అలా ఉంటుందా? వాడు చచ్చిపోతే నాకు ఆనందం అని. అలాంటి లేనివాడు చచ్చిపోవటం ఏమిటి మళ్ళీ? కాబట్టి అలాంటిదే ఈ జగత్తు తొలగితే జగత్ జాడ్యం తొలుగుతుంది అని అనుకోవటం అంటుంది. కాబట్టి నువ్వు పట్టుకుని ఈ జాడ్యం తొలగితే ఈ జాడ్యం అయితే అన్ని అనుకుంటే ఏంటి లాభం? బురదలో కాలేసి అయ్యో అంటే. వాస్తవానికి ఎక్కడ చిత్తు ఉన్నదో అక్కడ ఎరుకను ఆశ్రయించి జగత్తు ఉంటుంది. అనగా అధిష్టాన దృష్టి చూస్తే జగత్ అనబడేదానికి నాశనమే లేదు. జగత్ వాస్తవానికి చిన్మాత్ర సంబంధమే కాబట్టి చిన్మాత్ర స్వరూపంలే అయి ఉండగా ఇక వినాశనం ఎక్కడిది? నీవు ఈ జగత్తు చిన్మాత్రంలే అయి ఉండగా ఇక బంధించటం ఎక్కడ? ముక్తి ఏమిటి చెందాలి? నాకు బంధం ఉన్నది అనేది నీవు పరిశీలించి ఇప్పటికిప్పుడే అటు అనుభవాన్ని త్యజించి వేయాలి, క్షమత. అంతేగాని నాకుంది నాకుంది అంటే ఎవరు పెట్టుకోమన్నాడు? నువ్వు అన్నావు బంధం అని. వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, దేంతైనా బంధం ఎవరికి? కాబట్టి నాకుంది, దీన్ని వదిలించుకోవటం ఎట్లా అంటే ఎవడు వదిలిస్తాడు? నువ్వు పట్టుకుని. ఎందుకు వదిలించుకోవట్లేదు? మరి మీరు అలా చెప్పినప్పుడు నేను అదే ప్రశ్న వేయాలి, నేనే వదిలించుకోవాలి. సరే ఎవరు వదిలించుకోవద్దన్నారు? ఆకలిస్తే నువ్వే తింటున్నావు, పక్క వాళ్ళు తింటున్నారు? నేనే గురువు గారు. అంతే మరి, ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినాలి. ఎవరికి జ్ఞానం కావాలంటే వాళ్ళే సార్. వాడి దుమ్ము ఇగో గురువు దులుపుతాడు. ఇంకో కొంత దుమ్ము, మిగతా పట్టినంత దుమ్ము ఎవడు దులపాలి? ఎవరికి వాడే దులుపుకోవాలి. కాబట్టి ఆ బంధం ఏమిటి అనేది అప్పటికప్పుడే అట్టి అనుభవాన్ని త్యజించాలి. ఆహా మాకు బంధం అనిపిస్తుంది అంటావా? కొందరికి కంటి జబ్బు కారణంగా కంటి గుడ్లు క్షణక్షణం కించిత్ చంచలం పొందుతూ ఉండటం చేత వారి వారి కళ్ళకు ఆకాశంలో ఏవేవో కనపడతాయి. నిజంగా ఉన్నాయా? లేవు. అవన్నీ త్యజిస్తే ఇహ కనిపించవు. అలాగే అధిష్టానముగ ఆత్మల గురించిన అజ్ఞానం చేత ఈ జగత్తు నిరంతరం పరిణామయుతంగా కనిపిస్తుంది, వికారవంతంగా అనిపిస్తుంది. కానీ ఆత్మజ్ఞానులకు ఇదంతా నిశ్చల చిద్రూపంగా భాషిస్తుంది. నది ఒడ్డున కూర్చుని చూస్తూ ఉంటే జలతరంగం అత్యంత చంచలంగా కనిపించవచ్చుగాక, తరంగం ఒక రూపం కోల్పోయి మరొక రూపం అతివేగంగా పొందవచ్చు.
జలం సర్వదా జలమే కదా. కాబట్టి బుద్ధి మారినంత వరకు సూక్ష్మం ఎలా బోధపడుతుంది? పక్క వాళ్ళని చూసిన రోజు సూక్ష్మం బోధపడదు. వాళ్ళు ఏం చేస్తే నేను అదే చేస్తా అంటే సూక్ష్మం బోధపడుతుందా? వాడికి ఎక్కువ ఆకలిస్తే అంత తింటాడు, నువ్వు తినగలవా? వాడికి ఆకలి లేదు, జడ్జీ చేసి ఇంతే తింటాడు, అప్పుడు అంతే తింటారా? తినరు కదా. పక్కవాడు తక్కువ తింటున్నాడు, వాడు ఎక్కువ తింటున్నాడని తింటారా? ఆ వస్తువు మనకు పడదనుకోండి, పక్కవాడు తింటున్నాడు నేను ఎందుకు తినకూడదని తింటారా? లేదమ్మా. వాడు 10 కిలోలు మోసాడని మీరు మోస్తారా? వాడికి బలం ఉంటే మోసాడు, మనకి బలం లేనప్పుడు ఎందుకు మోయటం? ఇగో ఇట్లాంటివన్నీ ఇవే జాడ్యములు. ఎందుకు పక్కవాడిని చూడటం? మనం పక్కవాడిని చూసినన్నాళ్ళు బుద్ధి రాదు, జ్ఞానం రాదు. రాదుగాక రాదు, బాహ్యంలో అయినా రాదు, ఎక్కడైనా రాదు. ఏమిటి పక్కవాడిని చూసి నేర్చుకునేది? ఏది నేర్చుకోవాలి? పక్కవాడికి మంచి బుద్ధి అయినప్పుడు, మనకు ఆ బుద్ధి లేకపోతే పక్కవాడిని చూసి నేర్చుకోవాలి. కరెక్టే కదా, ఇలా ఉంటే మంచిగా, మంచితనంగా, హాయిగా, ప్రేమగా బాగుంది కదా అని అవి నేర్చుకోవాలి. అంతేగాని అక్కర్లేనివి ఎందుకు? ఏ కాలంలో ఈ భూ జల ఆకాశ పర్వతాది జగత్తు క్షణంలో స్ఫురిస్తోందో ఆ కాలమునే విద్వాంసులు బుద్ధితో లెక్కించే క్షణ యుగ కల్పాది కాలమాన కల్పన కూడా ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ జగత్తు అసద్రూపమే అయినప్పటికీ అనుభూతమవుతోంది అని గ్రహించబడుతున్నదో, ఈ జగత్తు వాస్తవానికి లేకయే ఉన్నదో, అప్పుడే ఈ సమస్తం ఆ ఆత్మజ్ఞానికి సర్వము సర్వదా సద్రూప చైతన్యంగానే స్ఫురిస్తుంది. కాబట్టి అజ్ఞానం ఏమో ఉందంటాడు, దాని లేదంటాడు. ఉంది, లేదు అనటం లేదు, ఉంది. కానీ దాని యందు అతనికి ఎటువంటి జాడ్యములు ఉండవు. అజ్ఞానికి పట్టుకున్నన్ని బంధాలు జ్ఞానిని పట్టుకోవు. ఎందుకంటే ఇది ఉంటే వెంటనే సూక్ష్మం బోధపడుతుంది. సూక్ష్మం బోధపడకపోతే ఎలా చెప్తారు? సూక్ష్మాలు బోధపడవు. ఎందుకు? పక్కవాడి మీద ధ్యాస. గురు బోధ ఎందు కాక పక్కవాడి ఎందు. కాబట్టి అర్థం కాదు, బోధ లోపలికి వెళ్ళినట్టే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది. ఆచరణకు వచ్చేసరికి పక్క వాళ్ళని చూస్తారు. ఇది వచ్చింది. కాబట్టి అది మరి నువ్వు ఆచరణ లేకపోతే ఇంకేమిటి? గురుబోధ మొత్తం వృధానే. ఆచరణలో పక్క వాళ్ళని చూస్తే, పక్క వాళ్ళ మాట వింటే. ఎవరి మాట వినాలి? నిజంగా ఆచరణ సభ్యంగా ఉన్న వాళ్ళ మాట వినవచ్చు. అది దోషము, నేను చేసేది, వాళ్ళు చేసేది సభ్యమైనది అన్న జ్ఞానం కలిగితే అప్పుడు పక్క వాళ్ళ మాట వినొచ్చు, పక్క వాళ్ళు చేసింది చెయ్యవచ్చు. నిజంగా పక్కవాడిది దోషరహితమైనప్పుడు, మనది దోషంగా ఉంది అని మనకి తెలిసినప్పుడు పక్కవాడిది అనుసరించవచ్చు దోషం. కానీ అసలు దోషం ఉందా, దోషం అసలు మనకు ఆలోచన లేదు. బోధ ఏమైంది? నిష్ప్రయోజనం. నూతిలో కప్పకు ఆ నూతిలోని అంతర్భాగమే పరిపూర్ణమగు జగత్తుగా స్ఫురిస్తుంది. తటాకంలోని కప్పకు ఆ తటాకమే జగత్తు. సముద్రంలోకి సువిశాల సముద్రం. కాబట్టి ఒక్కొక్కడిది ఒక్కొక్క జగత్తు. ఒకదాని జగత్తు ఏమిటో రెండవది ఒప్పుకోదు. ఒప్పుకుంటారా? నా భావన ఇదే అంటాడు. నాకు ఇలా అనిపించింది, అదే కదా పక్క వాళ్ళని జడగొట్టడం అంటే. నేను చెప్పిందే కరెక్ట్. ప్రామాణికత ఉన్నదా? నాకు అదంతా తెలీదు, నాదింతే. అవతల వాడు ఒప్పుకుంటాడా? భాషలో జరిగేది అదే కదా. తప్పకపోతే పక్కవాడిది ఒప్పుకుంటారండి, అంతే కదా. లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? అదే ఆర్గ్యుమెంట్ అవుతుంది. అప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలి కదా. వియ్యపురాళ్ళు ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారా?
అత్త కోడళ్ళు వినుకుంటారు ఒకళ్ళ మాట ఒకళ్ళు. అత్త చెప్పింది నేను ఎందుకు వినాలి, కోడలు చెప్పింది నేను ఎందుకు వినాలి. అదే సామరస్యం ఉందనుకోండి, అప్పుడు అవునా సరే అయితే ఇలా చేద్దాం అయితే అని సామరస్యంగా ఉంటుంది. అక్కడ ఈగోస్ ఉండవు కదా. ఉండవు. ఎందుకు అసలు ఏ భావం లేదనుకోండి, అవతల వాళ్ళు చేత ఓకే సరే ప్రొసీడ్ ఏదైతే ఏది. అదే that నాకు కూడా తెలుసు అన్న భావన వచ్చింది అనుకోండి, అది కాదు ఇది ఇప్పుడు ఉంటుంది, ఇద్దరికీ తెలుసు, అక్కడ పని జరగదు. జరుగుతుందా? కాబట్టి కప్పకి అది ఎక్కడుంది అదే దాని కథలు కూడా ఉంది కదా. నూతిలో కప్పని తీసుకొచ్చి అక్కడ వేశారు, దానికి నచ్చలేదు. ఏచి ఇదేమిటి ఇంత ఇదిగా ఉంది, అసలు బాగోలేదు, నా బాధే బాగుండదు. అది ఇక్కడ ఇష్ట అయిష్టాలు మళ్ళీ మొదటికే రావాలి. ఇష్ట ఇష్టాలు, ఇష్టం ఉంటే కూర్చునేది, ఇష్టం లేదు అప్పుడు, ఇష్టం లేదంటే పక్కన వద్దులే ఎందుకు వచ్చిందిలే. చిన్న విషయానికి కూడా బుర్రని వాడేస్తాం, పెద్ద విషయం అసలు విషయాలకు వాడట్లేదు, అక్కర్లేని విషయాలకు బుర్ర వాడేస్తాం. అందుకని అవసరమైన విషయాలకి బుర్ర పాపం ఖాళీ అయిపోతుంది కదండి. కదా, ఏది అవసరమో అది ఆచరణ పెట్టాలి. అక్కడ మటుకు వాడలేదు, అక్కడ కదా వాడాల్సింది. బియ్యపురాలు ఏమంటుందో మనం వ్యతిరేకిద్దాము అనుకున్నప్పుడు వేరేవి తడతాయి మనసులోకి. అందుకే విడివిడిగా పెట్టాం. మళ్ళీ అదే మాట తూటాలు వస్తాయో మరి భయం కదా. అందుకని ఎందుకు వచ్చిన మాటల తూటాలో ఏదైనా సరే, అసలు ఆ బంధం పట్టుకుంది అనుకోండి, నేను అత్తని నేను కోడల్ని లేకపోతే వియ్యపురాల్ని ఏదో అంటే ఒక బంధానికి గనక మీరు బుర్రలో పెట్టారనుకోండి, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వటం, దాన్ని ఐడెంటిఫై చేశారు, చేసిన తర్వాత ఈగో తగ్గదు, పెరుగుతుంది. లేదా పెళ్లిళ్ళల్లో గొడవలు ఎందుకు అవుతాయండి? ఈగో ప్రాబ్లంతో కాదు, పెళ్లిళ్ళు అలా అయ్యేది నేను చెప్పా కదా. భయపడే వాళ్ళు భయపడతారు, ఆడపిల్లి వాళ్ళు. ఒక ఆవిడ సరే పెళ్లి జరుగుతుంది, కూతురు పెళ్లి, చెప్పాను మీకు ఇది, నాకు గుర్తుంది చెప్పినట్టుగా. అంత ముందే ఇచ్చింది ఏదో కాఫీలో టీలో. సరే ఆవిడ కూడా కూర్చుని పెళ్లి చూస్తారు. మగ పెళ్లి వాళ్ళు ఎవరో వచ్చి కొంచెం మళ్ళీ కాఫీ ఇవ్వండి అని అడిగారు. ఆవిడ ఇప్పుడేగా తాగారు, గంట పోయాక మాట్లాడకుండా కూర్చొని నేను పెళ్లి చూడాలి. ధైర్యవంతురాలు, చక్కగా ఉన్న మాట చెప్పింది. అందరూ అలా చెప్పగలరా? పాపం వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోయారు, లేదా ఎంత గొడవ అయ్యేది. ఆవిడ అలా కథలు కథలుగా చెప్పుకున్నారు, విన్నవాళ్ళంతా. అంతేనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి అని. ఆవిడ ఇలాగే అందిట, ఇప్పుడేగా తాగారు, గంట పంపించేది కూర్చొని మాట్లాడుకుంటూ పెళ్లి చూడాలి, నేను పెళ్లి చూడాలని చెప్పింది. వాస్తవమే చెప్పింది. సరే ఏదో వచ్చిన వాడికి ఇవ్వలేదు, అది వచ్చిన ప్రాబ్లం కదా. అందుకని నోరు మూసుకుని వెళ్ళిపోయాడు వాడు, నోరు మూసుకుంటే పెళ్లి చూశాడు. అందరికీ ఆ ధైర్యం ఉంటుందా? అందరికీ ఆ ధైర్యం ఉండదు. కాబట్టి ఇక్కడ కశ్చిత్ ధీర, ఆ ధీరత ఉంది కూడా ఆవిడ పెళ్లి చూసింది. ఒకే ఇంట్లో 10 మంది సుష్టుగా తిని పడుకున్నారు అనుకో, అందులో ఒకనికి తన స్వప్నంలో ఏవో నగరాలు కనిపిస్తున్నాయి, అవి పక్కనే నిద్రలో వేరువేరు కలలు కంటున్న మరొకరికి కనిపిస్తాయా? అలాగే ఆకాశంలోని అనేక అసంఖ్యాక జగత్తులు భాషిస్తున్నప్పటికీ ఒక జగత్తులోని వారికి రెండవ జగత్తు కనిపించదు. ఎవరికి ఏ జగత్తు జాగ్రత్త సత్యం వలె కనిపిస్తుందో అది మరొకరికి స్వప్న తుల్యంగా అనిపించవచ్చు. ఎందుచేతనంటావా? నీ స్వప్న సమయంలో నీకు కనబడే స్వప్నం నీకు వాస్తవమే, కానీ నాకు అది స్వప్నతుల్యమే కదా అంటే నాకు అసలు అది కనపడదు కాబట్టి నేను అది అబద్ధమనే అంటాను. నీకు కనపడింది కాబట్టి అంటే ఇప్పుడు నీ బుర్ర కూడా తోచిందని చెప్పి
వేరే వాళ్ళ బుర్ర కూడా అదే తోచాలని రూల్ ఎక్కడుంది? అదే కదా ఈగో ప్రాబ్లం అంటే. ఈగో ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందండి? లేకపోతే ఈగో ఎందుకు వస్తుంది అసలు? ఈగో అవసరం ఉంది అక్కడ. సరే అయితే అనొచ్చు అంటారా? No. కాబట్టి ఒక్కొక్కడి జగత్ ఒక్కొక్కడిది. వాడి ప్రపంచం వేర్లేండి అని అన్నారు డైలాగులు. వాడి ప్రపంచం వేర్లేండి. చాలా సార్లు యూజ్ చేసే ఉంటారు కదా, పిల్లల మీద, పక్క వాళ్ళ మీద, బియ్యపురాల మీద, ఎక్కడో అక్కడ యూజ్ చేయలే, చేసే ఉంటారు. ఒకే గదిలో నిద్రిస్తున్న అనేక మంది మనుషులు వారికి దర్శనమగుచున్న స్వప్నాన్ని సత్యమే అంటారు. ప్రక్కవారికి అది భ్రమే. ఆకాశంలో గల అనేక బ్రహ్మాండాలన్నీ కూడా సత్ అసత్ రూపంగా స్ఫురిస్తున్నాయి. అందుచేత నీకు కనపడే జగత్తును నీవు ఎలా దర్శించాలో విను. నీకు స్ఫురించే జగత్తు నీకు ద్వితీయం కాదు, అద్వితీయమైనది. అది స్వ ఆత్మ యొక్క అవయవ రూపం వంటిది, నిజ చైతన్యం యొక్క చమత్కారము. కనుక ఈ కనపడే జగత్తు ఒకనికి సాకారంగాను, మరొకరికి నిరాకారంగాను, అంటే జ్ఞానికి ఒకరికి కారణరహితంగాను, మరొకరికి కారణ సహితంగాను కనిపిస్తుంది. తత్వదృష్టిచే ఈ జగత్తంతా కూడా నిరాకారమై కారణరహితమై ఉన్నది. కాబట్టి ఈగోస్ ఉన్నప్పుడే నానా గోల. ఈగో లేనప్పుడు ఐడెంటిటీ ఎంతసేపు ఎన్ని చెప్పినా నేను. ఆ నేనే అన్ని రకాలు. అజ్ఞానం అన్నా నేనే, జ్ఞానం అన్నా నేనే. ఆ నేను యొక్క బుద్ధిని బట్టి జ్ఞానము అజ్ఞానము నిర్ణయించబడుతుంది. అంతే కదా వ్యవహారం. బుద్ధే కదా వ్యవహారం చేసేది, ఆచరణ చేసేది బుద్ధి. కాబట్టి ఆచరణను బట్టి జ్ఞానియా వాడు అజ్ఞానియా తెలుస్తుంది. సింపుల్. ఈ జగత్తు అయితే నాకు కనపడే జగత్తు సంస్కార సంబంధమైనదేనని సిద్ధాంతీకరిస్తున్నారా అన్నారు. అవును, నిర్వివాదంగా శాస్త్ర స్వానుభవంగా నిర్ణయంగా అంతే. అయితే మళ్ళీ ఒక అడిగాట, ఏమిటి సందేహం అడిగాడు. ఇవన్నీ జగత్ సంస్కారములు జీవులవి దేహ సంబంధమా చైతన్య సంబంధమా? అప్పుడు ముని, ఈ జీవుల జగత్ సంస్కారములు కేవలము చైతన్యమునందు లేవు, కేవలము దేహమునందు లేవు. వాడికి అటువంటి బుద్ధి పుట్టింది అంటారు. దేనికి ఆపాదిస్తారు? ఎలా ఆపాదిస్తారు? వాడికి ఆ బుద్ధి పుట్టింది అంటారు. ఎందుకు పుట్టిందంటే బుద్ధి పుట్టిన వాడే చెప్పాలి, కానీ వేరే వాడు ఎలా చెప్తారు? బుద్ధియే దృశ్యాకార పరిణామాన్ని ధరిస్తోంది. అది చిదాభ్యాస వ్యాప్తమై ఉంటుంది. వాస్తవానికి బుద్ధి చిత్ స్వభావయుతమే అయి ఉన్నది. అట్టి బుద్ధియే జగత్తు. సంస్కారములు, స్వభావము, ప్రకృతి మొదలైన ఆయా పేర్లతో చెప్పుకుంటుంది. అందుకని ఎవడి బుద్ధి వాడిదే. వాడి బుద్ధి అలాంటిదేలేండి అంటారు కదా. ఈశాన్ కోట అంటాడు వాడి బుద్ధి అని. బుద్ధితో కదా మీరందరూ ప్రవర్తించేది. బుద్ధి ఎలా చెప్తే అలా ఆడుతున్నారు. కానీ ఆ బుద్ధి మంచి చెప్తుందా లేదా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఎందుకంటే నా బుద్ధి చాలా పర్ఫెక్ట్ కదా. అలా అనుకుంటేనే కదా ఈగోలు పెంచుకుంటున్నారు. ఐడెంటిటీ ఎందుకు పెరుగుతుంది? బుద్ధిని ఆశ్రయిస్తున్నారు కాబట్టి. మరి నిజమైన చైతన్యానికి బుద్ధి రూపం అంటూ ఉన్నదా వేరేగా? చైతన్యం బుద్ధితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందా? అజ్ఞానే ఆ బుద్ధి వాడికున్న బుద్ధితోటి ఆలోచిస్తాడు. బుద్ధిని పెంచుకుంటూ పోతే అంటే విషయ పరిజ్ఞానం, ఆ యొక్క సూక్ష్మత, విచారణ అనే దానిని ఉపయోగిస్తే బుద్ధి సక్రమంగా ఉంటుంది. విచారణ లేనప్పుడు కాబట్టి ఇక్కడ ప్రతి జీవుని స్వానుభవ జగత్తు కూడా అతని స్వకీయ బుద్ధి రూప సందర్శనమే సుమా. కాబట్టి అన్ని స్వప్నాలు వాడికి వాడి బుద్ధి అనుసారం అవుతుంది కనుకోవచ్చు. ఒక విషయం ఒకటి కోపం రావచ్చు, రెండో వాడికే నార్మల్, అందరూ తప్పే ఉంది చెప్తే అనిపించవచ్చు. కానీ ఒకడికి
కోపం రావచ్చు, ద్వేషం రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ జాగ్రత్త స్వప్నము సృష్టి ఆది యందు స్వప్నం వల్లే విజృంభిస్తుంది. చైతన్యములో నుంచే అది బయలువెడలుతోంది. కాబట్టి జగత్తు చైతన్యం యొక్క నిర్మల ప్రకాశ మాత్ర స్వరూపమే. అంతేగాని ఈ జగత్తు మరింకొకటి ఏది కాదు. మన బుద్ధిని బట్టే ప్రపంచం. మనం ఆనందంగా ఉన్నప్పుడు అన్ని ఆనందంగా లేవండి. మన బుద్ధి సరిగ్గా లేనప్పుడు అన్ని తేడా. అర్థమైంది. ఈ జగత్తు రూపంగా బ్రహ్మమే భాషిస్తోంది. ఇది పూర్వం భాషించగా ఇప్పుడు కొత్తగా భాషించటం లేదు. ఇది అనాది ప్రకాశ రూపం, స్వయం ప్రకాశం కదా ఇది. ఇది సర్వదా బ్రహ్మంతో ఐక్యం పొందియే ఉన్నది. జగత్తు అనాది అగు బ్రహ్మమే అనే దృష్టిని నీవు పెంపొందించుకుని శాస్త్రవాక్యానుగుణంగా పరిపుష్టం చేసుకో. ఆ పరమాత్మయే ఈ జగత్తుకు కారణం, కార్యము కూడా. సామాన్య రూపముకు కారణమే విశేష రూపముకు కార్యం అవుతుంది. కార్య సంస్కారాల యొక్క ఆధారభూతమగు బీజ రూపమైన కారణమే కార్యరూప సంస్కారములకు అధినేత అవుతుంది. కనుక ఆత్మ ఏ సంస్కార రూపములుగా వెలుగుతుంది. ఈ జగత్తు అనే కార్యములకు ఆత్మ యొక్క సంస్కారములే కారణం. సంస్కారములు ఆత్మకు భిన్నం కాదు. జగత్తు ఆత్మయే, భిన్నము కాదు. కార్యానుకూలమగు యత్నంను కృతి అంటారు. అట్టి కృతి రూపమగు సంస్కారం కూడా ఆత్మయే. కానీ అజ్ఞాని తన బుద్ధి అనుసారంగా ప్రవర్తిస్తాడు. ఆయన కూడా పోనీ అనుకున్నా ఆయన బుద్ధి అనుసారమే, కానీ అందులో దోషాలు లేవు. మీ బుద్ధి అనుసారంగా మీరు ప్రవర్తన చేసినప్పుడు అజ్ఞానులలో కూడా కొంతమందిది కరెక్ట్ గా ఉంటుంది, కొంతమందిది దోషభూయిష్టంగా ఉంటుంది. కాబట్టి అది వాడి బుద్ధి అనుసారం. వాడి బుద్ధి అనుసారమే వాడు ప్రవర్తిస్తాడు. కాబట్టి వాడిలో దోషం ఉందా లేదా అంటే వాడి యొక్క ఆచరణను బట్టి తెలుస్తుంది. వాడు పొందే ఫలితం అనండి అదే. కొంతమందికి దోషాలే ఇష్టంగా ఉండొచ్చు. చూడండి, ఒకరిని కొడితే ఆనందించేవాడు ఏమంటారు? పైశాచిక ఆనందం అంటారు. వాడు ఒప్పుకుంటాడు అది దోషం అంటే. అధికారాన్ని బట్టి అహంకారం కదా ఇవన్నీ కూడా మళ్ళీ అంత గందరగోళమే. వేదాంత ప్రవచనాలు, ప్రమాణాలు అద్వితీయ సాక్షిరూప బ్రహ్మమును నిరూపిస్తాయి. కేవల బ్రాహ్మీ స్వరూపము శ్రవణ, మనన, ధారణ, నిధిధ్యాసాది సాధన చతుష్టయం చేత సునిశ్చితమై అనుభవం అవుతుంది. కాబట్టి చేయాల్సిందే. శ్రవణ, మనన, నిధిధ్యాసనలు అంటే ఆచరణలు పెట్టవలసిందే. కేవలం వినేశాము అంటే పక్క చూపులే. విన్నాం, ఆచరణ లేకపోతే ఏం చేస్తామండి? పక్కవాడు ఏం చేస్తాడు? అదే కదా మక్కీకి మక్కి అంటే తెలుసు కదా పరీక్షల్లో. ఈ కథ కూడా చెప్పారండి, మక్కీకి మక్కి. ఆహా, ఎలా వచ్చింది? ఒకడు కాపీ కొడుతున్నాడు, వెనకాల వాడు కాపీ అంటే ముందు రాసేవాడు. వాడి పేపర్ మీద దోమ వచ్చింది, దోమని చంపేటవాడు. వీడు అనుకున్నట్ట ఓహో అక్కడ దోమని చంపాలని వీడు కూడా దోమను పట్టుకుని అక్కడ చంపి మిగతాది రాదు. అప్పటి నుంచి మక్కీకి మక్కి అని వచ్చింది. చెప్పాను మీకు. చెప్పారు. అది మక్కీకి మక్కి అంటే. వాడికి బుర్ర లేదు కదా, పక్కవాడు ఏం చేస్తే అది చేస్తాడు వీడు. అందుకని పేపర్ మీద వాడికి దోమ తెచ్చింది. వాడు మర్చిపోయి గప్పుకొని చంపేస్తే దోమ అక్కడ తెచ్చింది కదా. వెనకాల వాడు ఏమనుకున్నాడు? ఓహో దోమ చంపాలనుకున్నాడు. ఈ రీల్స్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి ఎలా ఉంటుంది అంటే టెక్నాలజీ మారుతుంది కదా. ఒకరిని పిలిచి బోర్డు మీద 2+2 ఎంత అని పెట్టాడు టీచర్. ఓ పిల్లాన్ని పిలిచాడు, ఒరే రాయిరా ఆన్సర్ రాయమని. వీడికి తెలియదు, అందుకని ఇట్లా ఫ్రెండ్ వైపు చూస్తే వాడు ఇట్లా ఇట్లా అన్నట్ట. అనేసరికి వీడేం చేశాడు? వాడు బొమ్మ వేశాడు కదా. వాడు ఇలా చూపించాట, ఇలా కూర్చున్నవాడు ఇలా వంగి ఇట్లా అన్నాడు టీచర్ చూడకుండా అని ఇట్లా.
ఇది చూడాలి కదా వాడు. ఓహో అనుకుని వీడు బొమ్మ వేసేసాడు. ఏం మరి మక్కీకి మాకు బుర్ర వాడు బుర్ర లేదు కదా. అందుకని అప్పటి నుంచి మక్కీకి మక్కీ అండి అంటారు. అంటే పక్కవాడు ఏం చేస్తే మేము అదే చేస్తాం, మాకు ఇంకా అసలు ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు వాడడానికి. అందుకనే వచ్చింది మక్కీ అంటే దోమ కదా. అందుకనే వచ్చింది ఆ సామెత మక్కీకి మక్కీ అని. లేకపోతే ఎందుకు వస్తుంది? అదే వస్తుంది. చూడండి ఏబిసిడీలు పెట్టేవాడు పక్కన వాడు ఏం పెడుతున్నాడు, ఏబిసి వాడికి ఏనా పెడుతున్నా బీతో తెలియదు, అలా చూస్తాడు. కళ్ళు సరిగ్గుంటే ఏ కరెక్ట్ కను, లేకపోతే బీలా కను. వీడు పాస్ అవుతాడు, వీడు ఫెయిల్ అవుతాడు. ఏమిట్రా నీ దాంట్లో కాపీ కొట్టా కదా అంటాడు. అప్పుడు నేను ఎట్లా ఫెయిల్ అయ్యా, నువ్వు ఎట్లా పాస్ అయ్యా. చూడండి ఏదో ఒకటి సరిగ్గా ఉండాలి కదా. కాపీ కొట్టడం కూడా చేత కావద్దు మరి. బుర్ర ఉంటే కాపీ కొట్టడం చేత అవుతుంది, బుర్ర లేనప్పుడు ఏం కాపీ కొట్టడం చేత అవుతుంది. చెప్పే కదా అప్పుడు ఒక ఆవిడ ఇలా కొంగు మీద రాసుకుంది కానీ. జేఈ పరీక్షలు బిఎస్ఎన్ఎల్ జేఈ పరీక్షలు జరుగుతున్నాయి. చూడండి అంత పెద్ద ఆవిడే, మళ్ళీ ఆయన చిన్నవాడు కదా. జేఈ ఎగ్జామ్స్ అంటే అట్లీస్ట్ 30 years పైనే ఉంటాయి. ఆవిడ ఏం చేసింది, చీర కొంగు మీద అంతా రాసుకొచ్చుకుంది. ఆ ఇన్విజిలేటర్ గా వెళ్ళినట్టు మాకు తెలుసు అనమాట, మా కాలనీలోనే ఉంటాడు ఆయన. వచ్చి రత్న మీ అసలు చీరలు ఎందుకు ఉపయోగపడతాయి అన్నాడు. నాకు అర్థం కాలేదు. కొంగులే నాకు అర్థమే అవ్వలేదు. అంటే బాగా మంచి క్లోజ్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే నాకు అర్థం కాలేదు దేనికి ఏముందంటే చెప్తుంది. నేను జోక్ చేస్తున్నా. కాదు రత్న ఎగ్జామ్ లో కాపీ కొట్టచ్చు, నువ్వు అసలు ఎప్పుడన్నా ట్రై చేసావా అన్నాడు. బాంబో ఆవిడ అతను చూశాడు. ఆవిడ చక్కగా ఏం చేసింది, పేపర్ ఇలా పెట్టి ఇది ఇట్లా పెట్టేసుకుంటుందిట, ఇలా ఇలా అనుకుంటూ అన్ని చూస్తుందిట. ఇతనికి డౌట్ వచ్చింది. మామూలుగా ఎన్నిసలేదు. అతను దగ్గరికి వెళ్ళి చూస్తే కొంగు నిండా అక్షరాలే. ఆవిడ రాసుకొచ్చింది అలాగా. అసలు ఆయన అయితే ఆ రోజు వచ్చి చెప్పి ఏం తెలివితేటలు రా, అంత తెలివితేటలు. నీకు వచ్చిందా ఎప్పుడన్నా ఆలోచన అన్నాడు. ఏమన్నాడు, నాకు అసలు కాపీ అంటేనే నాకు భయం అసలు. ఏమో ఏదో చదివేసుకోవడం అలవాటు, ఏదో ఒకటి అది రాకపోతే బట్టి పట్టడం ఏదో ఒకటి అలవాటు, లేకపోతే వదిలేసి. అంతేగాని నాకు అసలు అలాంటి అంటే అట్లాంటి థాట్ ఎప్పుడు వస్తుంది, బుద్ధి ఎలా ఉన్నప్పుడు ఆ థాట్ వస్తుంది. ఆ బుద్ధి లేకపోతే ఎలా వచ్చింది. అలా ఎన్నాళ్ళు నవ్వుకున్నాము అవి చెప్పుకుని. అలా బుద్ధి ఎలా ప్రవర్తిస్తుందంటే ఎలా చెప్తాము. ఆవిడకి ఐడియా ఎలా వచ్చింది అసలు. అసలు చూడండి. అంటే ఇంకా అదే అన్నాడు, అన్ని పరీక్షలు అట్లాగే పాస్ అయ్యి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అట్లాగే పాస్ అయి ఉంటుందని అన్నాడు. ఏమోలేండి మనకి ఎలా తెలుస్తుంది. అదేదో బ్రహ్మానందం అన్నట్టు, అర్రే ఇదే తెలిసి ఉంటే ఇంకా అసలు ఎంత బాగుండేదో ముందే తెలిస్తే అని. కదా తెలిస్తే మటుకు అప్లై చేయగలుగుతావా. అంత షార్ప్ గా ఉండాలి బుద్ధి మరి. పట్టుబడకుండా, పాపం ఏదో పట్టుబడిపోయింది. ఆయనకి ఎందుకో డౌట్ వచ్చింది, ఈవిడ ఎందుకు కొంగు నిమిషానికి ఒకసారి ఇలా ఇలా అనుకుంటుంది, అటు అనుకుంటుంది. ఆవిడ బ్యాడ్ లక్ ఈయన చూడటం. సిన్సియర్ ఆఫీసర్లు అందుకే ఉండకూడదు కదా. ఇన్విజిలేటర్లు సిన్సియర్ గా ఉంటే చాలా కష్టం కదండి. మరి వాళ్ళు చూస్తారు కదా. నేను అదే కాపీ కొట్టుకొని ఇవ్వచ్చు కదండి, మీరు ఎందుకంటే అట్లా చూస్తారంటే తప్పు కదా. సిన్సియారిటీ ఉన్న వాళ్ళతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సిన్సియారిటీలో కొంచెం ఏదన్నా దయ ఉందనుకోండి, అప్పుడు పెద్ద చూసి చూడనట్టుగా సరే కానీలే ఏదో ఒకటిలే అని చూసి చూడనట్టుగా వదిలేస్తారు. నాలాంటి వాళ్ళు ఫోన్లే పాపం ఏదో పాపం. అంత పాసాలు దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారు, వీళ్ళే దేశాన్ని ఉద్ధరించాలా ఏమన్నా. అంతే కదా. ఏదో పోనీలే అనిపిస్తుంది అప్పుడు. ఏదో కష్టపడ్డారు కదా కానిచ్చుకోండి. ఎందుకంటే అంత రాసుకొచ్చినా కాపీ కొట్టడం రాయటం అంటే ఎంత కష్టం అంటే, అసలు ఇట్లా చూసి ఇట్లా రాయాలంటే ఎంత కష్టం కదా. నాకు చాలా డౌట్లు అట్లా. కాపీ కొడతారు, ఇలా పేపర్ పెట్టుకుంటారు, కానీ టెన్షన్ ఉంటుంది కదా అవతల ఎవడన్నా ఇన్విజిలేటర్ చూస్తాడని. మరి ఈ లోపల ఇది కాపీ ఎలా అవుతుంది, చాలా డౌట్లు ఉండేవి నాకు.
ఎందుకంటే చూసి చెప్పడమే చేత కాదు. కాపీ రాయ అంటే అది చూసి చెప్పాలి అంటే మరి ఆ టాలెంట్ కూడా ఉండాలి కదా. అక్కడ అందులో ఏం రాసామో వెంటనే స్ఫురణకి రావద్దు ఎలాగా. అది అందుకే అందరికీ అన్ని టాలెంట్లు ఉండవు, కొంతమందికే ఇస్తాడు ఆ టాలెంట్. ఏమిటో మనకి ఇవ్వలేదు. లేకపోతే ఏ ఐఏఎస్ ఆఫీసర్లవో ఆ టాలెంట్ ఉంటే ఇంకో కాపీ కొట్టి పాస్ అవుతాం కదా టాలెంట్ ఉంటే. ఆ, ఆత్మ అనుభవం అవుతుండగా ఆ, ద్వైత సృష్టి ద్వైత దృష్టి స్వయంగా వెలుతురు రాగానే చీకటి తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. అట్టి ఆత్మ స్వభావమును నిశ్చయించి అనుభవజ్ఞులకు గురువులు తమ అర్హులైన శిష్యులకు శాస్త్ర ప్రమాణ పూర్వకంగా స్వ అనుభవ పూర్వకంగా సుబోధకం చేస్తూనే వస్తున్నారు. అట్టి ఆత్మజ్ఞులు ఇది సంసారం, దీని కావల ఆత్మ అని ప్రారంభిస్తూ సమ్యక్ విచారణచే జగత్తుగా కనిపించేదంతా ఆత్మయే, నీ స్వరూపం ఆత్మయే అయి ఉన్నది, తత్ త్వం అసి అని పాఠ్యాంశం యొక్క పరాకాష్ఠగా సుబోధిస్తున్నారు. వారి ప్రబోధములను అర్థం చేసుకునియే స్వప్న జాగ్రత్తల సాదృశత్వం నీకు బోధిస్తున్నాను సుమా అన్నాడు. అంటే ఈయన కూడా విన్నాడు కాబట్టి మహాముని ఎలా అయ్యాడు, ఆయన కూడా ఏదో బోధ వింటేనే కదా అవుతాడు. కాబట్టి అదంతా నీకు చెప్తున్నాను అర్థం చేసుకో అని చెప్పాడు. జాగ్రత్త సత్యము స్వప్నం మిథ్య అని అంటున్నారు కదా, మరి అది సరి అయినదేనా అన్నాడు. ఏదో ఏం చేస్తాడు చెప్పండి, ఏవో అనుమానాలు వస్తుంటాయి. వ్యాధుడు కదా పాపం, వాడికి అంత తొందరగా బుర్రక ఏమెక్కుతుంది, ఎక్కలేదు. అందుకని మళ్ళీ అడిగాడు. అదన్నా సంతోషం కదా, సందేహాలు అడుగుతున్నాడు. అప్పుడు అంటే ఇక్కడ జాగ్రత్త సత్యం స్వప్నం మిథ్య అని అభిప్రాయం కలిగి ఉండి వాదిస్తున్నారు కొంత వేరే వాదనలు. జాగ్రత్త యొక్క అనుభవమే స్వప్న అనుభవాలన్నిటికీ ఆధారమని, కనుక జాగ్రత్త స్వప్నం కంటే విశిష్టమైనదని, అట్లా స్వప్నం చాలా గొప్పదని అంటున్నారని వాదన అన్నాడు. సరే ఎందుకులే మనకి చార్వాకుల వాదన, అది సరికాదు అని చెప్పారు. అసలు జాగ్రత్త లేదంటే స్వప్నం ఇంకా విశిష్టమైనదని ఎలా అంటాడు? స్వప్నంలో ఏమైనా జరుగుతున్నాయా? ఏ కాకతాళీగా ఎప్పుడో పైత్యం లేనప్పుడు వచ్చే కళ నిజమవుతుంది కానీ మనకి అప్పుడు పైత్యం ఉందని ఒప్పుకుంటారండి ఎవరన్నా? అవి పైత్యం కలరా అంటే ఒప్పుకుంటారా? నాకు అట్లాంటి లేనే లేవండి పైత్యాలు గీత్యాలు అంటారు. ఆయుర్వేదం ఆయన పోతే ఏమంటారంటే ఆయుర్వేదం డాక్టర్ అంటే ఫస్ట్ నీకు పైత్యమే అంటారు. పైత్యం ప్రకోపించే తింటమ్మానే కళలు రావంటారు. ఎన్ని కష్టాలు చూడండి. అదేదో మొదటే ఒప్పేసుకుని కళల్ని పట్టించుకోవడం మానేస్తే గొడవ ఉంటదా? అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు తిట్లు తింటాం? మళ్ళీ ఆ పైత్యం తగ్గడానికి మళ్ళీ మందులు ఇస్తాడు. అప్పుడు మళ్ళీ ప్రకోపిస్తే కష్టం కాదు. అందుకని అది కాదయ్యా, స్వ అనుభవ పూర్వక అనుభవం అన్నాడు ఆయన. నా అనుభవంతో చెప్తున్నాను, ఎప్పుడు కూడా స్వప్నము విశిష్టమైనది కానే కాదు. స్వప్నానికి విలువిచ్చి నేను అప్పుడెప్పుడో ఒకటి అవుతాను అని చెప్పి కూర్చున్నాడు అనుకోండి, స్వప్నంలో నేను రాజునైనట్టుంది కాబట్టి ఇప్పటి నుంచి నేను ఇలాగే ఉంటాను అంటే అవుతాడు. ఎందుకు అవుతాడు కదా, అవ్వడు పాపం. లలిత చెప్పింది అవ్వట. పైసలు లేనప్పుడు వస్తే ఎప్పుడు వచ్చినా అప్పుడు అవరా? అవ్వదమ్మా. ఓకే. ఎప్పుడో కళ నిజం అవుతాయి కదమ్మా. తెల్లారుదాన బ్రహ్మ ముహూర్తంలో వచ్చిన కళ నిజం అవుతుంది అంటారు. అప్పుడు పైత్యం తగ్గుతుంది కదా, రాత్రి పైత్యం ముందు రోజు తిన్నవన్నీ అరిగిపోతాయి కదా. పైత్య ప్రకోపం బ్రహ్మ ముహూర్తంలో ఉండదు. ట్రై చేస్తా అంటే ట్రై చేసుకోండి కదా. అయినా ఆ 4ంటికి మెలకు వచ్చిన కళ రావద్దు. చూడండి అలారం మోగినప్పుడు మెలకు వస్తుంది, సరే 2 నిమిషాలు ఆగి లేద్దాం అనుకునే లోపల నిద్రపడుతుంది కదా. అందరికీ అనుభవమే కదా. సర్లే ఇప్పుడే కదా మోగింది, ఒక 2 నిమిషాలు ఆగి లేద్దాంలే అనిపిస్తుంది. అప్పటి వరకు అలారం ఎప్పుడు మోగుతుందా అని మెలకు ఉంటుంది, అలారం మోగాక నిద్ర వస్తుంది. అంతేనమ్మా. అందరికీ అనుభవమే అది.
అనుభవమేనమ్మా. కాబట్టి స్వప్నం నిజం అవుతుందా ఇలాంటివి జరిగినప్పుడు? ఇంకేం స్వప్నం? అవును. పైసలు లేకపోయినా స్వప్నం రాదు. బ్రహ్మ ముహూర్తంలో లేచి చూసారా అలా జరుగుతుంది. వాయువులో చలనం అంతర్గతమై ఉన్నట్లుగా చిత్తములో సూక్ష్మ సంస్కారాలు అంతర్లీనమై ఉండి జాగ్రత్త స్వప్నాలలో ఆయా అనుభూతులుగా ప్రదర్శిస్తాయి. కాబట్టి అందులో ఏం సందేహం లేదు. నీ ఆలోచనలో నీ కోరికలో లేకపోతే ఇంకోటో నువ్వు అనుకున్నదో ఏదో అదో తృప్తి. అన్ని కళలు తృప్తిస్తాయా? పాము బుసగొట్టినట్టుంటే తృప్తిగా ఉంటుందా? ఏదో పాము నీ చేత్తో పట్టుకుని దాన్ని ఇది చేస్తే అప్పుడు ఏదైనా తృప్తి. అబ్బా నాకెంత ధైర్యం ఉంది, అంతేనా కాదు? పాముని ఒంటి చేత్తో పట్టుకుని తీసుకెళ్ళి అవతల పారేస్తే లేచాక ఆహా నా అంత ధైర్యవంతుడు లేడంట. అవైతే ఏమైనా తృప్తిని ఇవ్వచ్చు గాక. అలా నిజమైన పాముని పట్టుకుంటారా లేచాక? కల్లో నేను ధైర్యస్తుడిని పట్టేస్తున్నాను ఇప్పుడు కూడా పట్టుకుంటానని పట్టుకోగలండి ఎవరన్నా? పట్టుకుంటారా? పట్టుకోరమ్మా. అందుకే పైత్యపు కళలు అంటారు. వాడు పైత్యం ఉన్నప్పుడు చూడండి, వాడికి పైత్యం పట్టింది ఏదేదో మాట్లాడుతుంటే ఏమంటారండి మీరందరూ? అంటారా? అదేమంటా పైత్యంలో ధైర్యం ఉంటుంది కావచ్చు. పైత్యం ప్రకోపించింది వాడికి, అందుకే ఏదో మాట్లాడుతున్నాళ్ళే పట్టించుకోకండి అంటారు కదా. మరి అది బహుశా పైత్యంలో ధైర్యం ఉంటుందేమో. కొన్ని పైత్యం తెచ్చుకుని ఆచరణ పెట్టకూడదు ధైర్యంగా. కాబట్టి అంతకు మించి జాగ్రత్త సంస్కారాలకు వేరే కర్తృత్వం ఏమీ లేదు. ఒకే చిన్మాత్రము స్వప్నంలో లక్షలాది రూపాలను దాలుస్తోంది. ఆ లక్షల రూపధార్యకు స్వప్నమే సుషుప్తిగా శేషిస్తోంది. జాగ్రత్త స్వప్నంగా, స్వప్నమే సుషుప్తిగా, సుషుప్తియే జాగ్రత్త రూపంగా పరిణమిస్తున్నాయి. చిదాకాశంగా ఏర్పడి ఉన్న స్వప్నమే జగత్తుగా చెప్పబడుతోంది. సుషుప్తి జగత్తు యొక్క ప్రళయ దశగా చెప్పబడుతోంది. అందుచేత మూడింటిలో సమానత్వమే సత్యము. అంటే మూడిట్లో ఉన్నది చైతన్యమే. బ్రహ్మం లేకుండా నీకు ఏమున్నాయండి? ఏమున్నాయా? ఏం లేవమ్మా. దేహాన్ని కూడా లేవు ఉంచుతారండి? ఉంచుతారు. దేహం సత్యం దాచుకుంటారు. లేదు గురుగారు. చైతన్యం లేని దేహాన్ని ఎవరైనా దాచుకుంటారండి ఇష్టమని? లేదమ్మా. లేదు గురుగారు, దాచుకోను గురు. చిదాకాశంలోని స్వప్న సంవిత్తు జగత్తు అని, సుషుప్తి అని, ప్రళయం అని అనేక రూపములు ధరించడమే జగత్తుగా ప్రసిద్ధమై ఉన్నది. చైతన్య పరమాణువులో వర్తిస్తున్న ఈ విశాల రూప జగత్తు దర్పణంలో ప్రతిబింబాలు దర్పణ రూపమే అయినట్లుగా ఆత్మయే. పరమ సూక్ష్మం వ్యాప్తం కాలత మొదలు చివర లేని చిదాకాశం యొక్క స్ఫురణయే ఈ జగత్తు. నీ అరచేయి దేహంలోని విభాగమే. నీవెక్కడుంటే అది అక్కడ ఉండటం కొనసాగుతుంది. అట్లాగే ఎక్కడ అనంతం సద్రూపం వ్యాప్తమైనట్టి చిదాకాశం ఉందో, చిదాకాశం అంటే పైన ఆకాశమా? కాదు కదా. కాదు గురుగారు, ఆత్మ. నా పరబ్రహ్మం గురుగారు, ఆత్మ. అమ్మయ్య, అచ్చట దాని దేహాంగం వలె దాని కంటే వేరు కానట్టి జగత్తు యొక్క స్ఫురణ ఉంటోంది. జగత్తు చిన్మాత్రమే, నీవు నేను సమస్తము చిన్మయమే అను శాస్త్రోక్తిని అభ్యసిస్తూ ఉండగా ఈ జగత్తు చిన్మాత్రం యొక్క ఉద్రమణ అంటే అర్థం మనస్సులో స్థిర నిశ్చయం కలగాలి అని అర్థం. ఈ జగత్తు నా చిన్మయ దేహం యొక్క ఉద్రమణనే ఉన్నది, అంటే నాలోనే ఉన్నది. కాబట్టి నాకు అనన్యం అనే భావాభ్యాసం చేత నీ మనస్సు స్థూలత్వం త్యజించి జనన మరణ రహితము చిద్రూపం సంతరించుకుంటుంది. నా స్వరూపం పరమ సూక్ష్మమైనట్టి ఆత్మయే. ఆత్మస్వరూపుడైన నేనే సమస్త జగదాకారంగా కూడా వెలియుచున్నాను. ఆత్మగా సర్వత్రా స్థితి కలిగి ఉన్నాను. పరమాణువునందు కూడా చైతన్య రూపంగా వెల్లివిరిసి ఉన్నాను. చిదాకాశ రూపంగా
పరమాణువునందు ఎంతగా ఇమిడి ఉన్నానో అంతగాను ఈ విశాల జగదాకారంగా కూడా స్థితి కలిగి ఉన్నాను. నేనెక్కడుంటే నా దేహ విభాగం ఈ ముల్లోకాలలో అక్కడే ఉంటాయి. జలంలో కలిసిపోతున్నట్లు చైతన్య రూపమునకు నేను చైతన్య రూపమగు బ్రహ్మముతో ఐక్యం పొందియే ఉన్నాను. ఇదియే మా యొక్క ఆత్మ యోగ అభ్యాసమై ఉన్నది. యోగం అంటే ఏకత్వం, ఆత్మతో ఏకత్వం పొందిన అభ్యాసం, ఆచరణ ఇదే. కాబట్టి సమస్తము అదే, అన్యము లేదు. రూపం పొందినా అదే, రూపం పొందకపోయినా అదే. జగత్తు అనబడేది బాహ్యమున కొంచెం కూడా లేదు. ఆత్మకు బాహ్యమేమిటి, అంతరమేమిటి? స్వప్నంలో కానీ జగత్తులో కానీ అభ్యంతరంలో కానీ ఏ ఏ దృశ్య జగత్తు కనిపిస్తోందో అదంతా కూడా నిజ చైతన్య స్ఫురణ మాత్రమే. బ్రహ్మము నిత్య నిర్మలం, విషయ శూన్యం. దాని యందు మొట్టమొదట అకారణంగానే సృష్టి అనబడే భావన ప్రవర్తిల్లుతోంది. ఇహ ఆపై సమస్త కారణములు భావం నుండి వచ్చాయి. ఆ భావము అభావమునందు కూడా చిదాకాశము సర్వదా అప్రకటిత సృష్టి శక్తి సమన్వితమై స్వభావ సిద్ధంగా ఉంది. ఇహ జగత్తులో కనిపించే పదార్థములన్నీ కూడా పంచభూత నిర్మితం మాత్రమే, పంచభూతముల శక్తి యొక్క ప్రదర్శనమే. శక్తి బ్రహ్మం యొక్క స్వభావ సిద్ధ విలాసము. ఈ విధంగా అనేక పదార్థ రూపాదులుగా కనిపించే ఈ జగత్ సృష్టి భావానుగతంగా మాత్రమే ఉన్నది. అభావ దృష్టికి ఇవన్నీ లేవు. జగత్తులోని స్థూల పదార్థములు లేవని మనం అనుకున్న తర్వాత ఇహ ప్రాతిభాసిక సృష్టి యొక్క అనుభవం మిథ్యాభూతమే కదా. దానికి సకారణమైన నియమం అంటూ ఏదీ లేదు. కాబట్టి బ్రహ్మము సర్వదా ఆద్యంతరహితము. సృష్టి ఆది అనే పదానికి అర్థము కూడా అదే. నిత్య ప్రకాశము, నిత్య ప్రకాశకము కూడా అదియే. తన యొక్క చిత్ స్వభావముచే ఇలా జగద్రూపంగా భాషిస్తోంది. కనుక ఈ విధంగా సృష్టి అనబడేది బ్రహ్మానికి వేరుగా అసంభవం. బ్రహ్మరూపమగు జగత్ అనబడే ప్రతిబింబ చైతన్యమున నిత్యము నాశరహితమగు ఆత్మ ఔపాధికంగా అవయవ రూపంచే ఏకమైనప్పటికీ అనేకంగాను, బ్రహ్మమే అయినప్పటికీ అబ్రహ్మ రూపంగాను, నిరాకారమైనప్పటికీ సాకారంగాను కాలనియతికి లోబడినట్లు స్ఫురిస్తోంది. నిరాకారమగు బ్రహ్మమే చిద్రూపత్వం వల్ల ప్రకాశమానమైన శరీరం కలిగి సాకారం వలె అయి భాసమాన రూపముతో వెలియుచు దేవర్షి ముని మానవ జంతు దేహాదులతో చెన్నొందుచున్నది. ఇక్కడ కనిపించే అంటే జగత్తులో భావ అభావ గ్రహణ త్యాగ స్థూల సూక్ష్మ చర అచరాది సమస్త పదార్థాలు ఏదో కారణం కలిగి ఉండి కార్యరూపంగా తయారై ఉన్నాయి. అన్నిటికీ ఏవో కారణాలు చెప్తారు కదా. అందుచేత వాటిలో మార్పు చేర్పులు కనపడుతున్నాయి. వాటి నియతి యొక్క వ్యభిచారం మాత్రం ఎన్నటికీ సంభవించకయే ఉంటుంది. ఆ నియతి యొక్క కల్పనకు తదనంతరం మాత్రం ఇక ఏ కారణం లేకుండా ఏ పదార్థం యొక్క ఉత్పత్తి కూడా సంభవించదు. కాబట్టి వాటికి కారణాలు కార్యాలు వెతికేది అజ్ఞాని మాత్రమే. నిజంగా దానికి ఏది నియమించబడిందో అదే కదా. దాన్ని వేరే రకంగా నువ్వు చేసుకుని ఇంకోటి ఏదో అన్నాను వల్ల ప్రయోజనము ఏమీ ఇది లేదు. దాని భోక్తయగు జీవుడు నియతి.
ఈ రెండు కూడా బ్రహ్మం యొక్క రెండు స్వయంకృతమైన అంగముల వలె ప్రవృత్తములు అవుతూ ఉంటాయి. బ్రహ్మము తన అంగముచే మరొక అంగమున తగు నియతిని కొనసాగిస్తుంది. దానిని అనుసరించే జాగ్రత్త స్వప్న రూప దృష్టి మొదలైనవి ఏర్పడి ప్రవర్తిస్తున్నాయి. నియతి అంటే ఒకదానికి మరొకటి కారణంగా ఉండటమే నియతి. కారణకృతంగా ఏర్పడిన కార్యం యొక్క అకార రచన లక్షణ విశేషమే నియతి. మట్టి కారణం, కుండ కార్యం. మట్టి కుండ రూపంలోనో ముద్ద ఆకారంగానో చూర్ణంగానో ఏదో ఒక ఆకారం కలిగే ఉంటుంది కదా. వాస్తవానికి మట్టికి ఇది అనబడే ఆకారం ఏదీ లేదు. అలాగే బ్రహ్మం అట్టి సంవిశేష నియతి లేకుండా ఉండజాలి. మట్టికి ఏదో ఒక ఆకారం కనపడుతున్నప్పటికీ వాస్తవానికి నిరాకారమే కదా. అలాగే బ్రహ్మము నియతిని అవధరిస్తున్నప్పటికీ వాస్తవానికి అనియతము, అప్రమేయము. మీరే అయి ఉన్నదానికి నియమనిష్టంతో కదా ఇప్పుడు చేయాల్సి వస్తుంది. మీరు అది బ్రహ్మమే. ఊరక ఉంటే అసలు ఏది అక్కర్లేదు. కానీ ఊరక ఉండలేకపోతున్నారు కాబట్టి మరి నియతులు పెట్టుకోవాల్సి వచ్చింది కదా. నియమనిష్టలు పెట్టుకోవాల్సి వచ్చిందని ఇంకా అనలేదు. కాబట్టి వాస్తవానికి అనియతము, అప్రమేయం అను అవగాహన మోక్ష స్థితి పొందిన ద్రష్టకు అత్యంత సులభంగా. కాబట్టి ఉన్నదే అది, మీరందరూ అదే, సందేహం లేదు. అది మీకు కూడా తెలుసు. కానీ దానిలాగా ఉండకపోవటం వల్ల నానా అవస్థలు. దానిలాగా ఉంటే అవస్థ ఉందా, నియతి ఉందా, నియమం ఉందా? ఏమీ లేవు. హాయిగా యథాప్రాప్తములని ఆచరించటమే పని. అంతకన్నా వేరేది ఉందా? ఇక్కడ రూపం పొందాం కాబట్టి ఏదో చెయ్యాలి. అంటే ఆయన ఏం చేయమంటే అది చెయ్యాలి అంతే తప్ప వేరే పని ఏమి ఉందా? అదేం శుభ్రంగా తింటాం వేరే పనే ఉంటుంది చెప్పండి. ఇంకా ఉందా? చేసి పెడితే తింటా. పడుకోవాలో తెలియదు, కూర్చోవాలో తెలియదు. అందుకని ఏదో ఒకటి ఏమా కదా. దేహం ఉన్నంత వరకు ఏదో ఒకటి కాలక్షేపం చేయాలి కదా. కాలక్షేపం చేస్తాడు. అవును, మరి కాల విషయం అంటే మరి కాలక్షేపమే కదా. మీరు అనడానికి లేదు, మీరు కాలక్షేపం. ఎందుకంటే స్థిరంగా లభించకుండా కాలక్షేపం మీరు చేయడానికి లేదు. ఎందుకంటే కాలము మీ అందరికీ పరిమితం కదా. మీరు అప్రమేయం అయినప్పుడు మీకు కాల ఇది లేదు, అప్పుడు మీరు కాలక్షేపం చేయొచ్చు అంతే కదా. దేహం ఉన్న వాడికి పరిమితి ఉన్నది, బ్రహ్మమైన వాడికి లేదు. కానీ దేహం ఉంది కదా, కాబట్టి కాలక్షేపం చేస్తారు. కాలక్షేపమే కదా. ఇంకేముంది చూడండి, గంట గంటకి పోస్తారు. ఎక్కడ పోతుందో తెలియదు. గ్లాసులు, గిన్నెలు, కంచాలు, 4 గిన్నెలు, 4 రకాల కదా. ఏమైంది కాలక్షేపం. కాబట్టి అందరూ కూడా స్థిరత్వం వచ్చే వరకు కాలక్షేపం చెయ్యకండి. నియమ నిష్టలతో ఆ నియతిని అవధరించండి. శుభం చేయాలి. శివాయ గురవే నమః. 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 ఏ జీవునికి ఏ సమయం నుండి ఏ సృష్టిని గూర్చిన నియతి ప్రవృత్తమగునో ఆ జీవునకు ఆ సమయం నుండియే
ఆ దృశ్య మండలం అంతా సదా కారణ సహితమై ఉన్నది అవుతుంది. ఆ నియతి మరొకరికి సంబంధించినది కాదు, కాలాంతరమైనది కాదు, భావికాల పదార్థములకు సంబంధించినది కాదు. ద్రష్ట యొక్క పదార్థ దృష్టియే అతనికి నియతి రూపంగా ప్రాప్తిస్తుంది. బ్రహ్మము కారణరహితమగు బ్రహ్మము అజ్ఞానికి సృష్టి రూపంగా భాషిస్తుంది. ఎవరికి బ్రహ్మము సృష్టి రూపంగా భాషిస్తుందో వారికి మాత్రమే కార్యకారణాలకు సంబంధించిన భ్రమ. వివేకి యొక్క దృష్టిలో ఈ సృష్టి కాకతాళీయం. అనగా ఒక కాకి తాటి చెట్టుపై రాలగా నేల జారిన తాటి పండు ఒకానొక నక్కను గాయపరచడానికి కారణం ఏమిటి? కాకి మరి మండుటెండ, ఆ యొక్క వృక్షమా, పండ లేక నక్క? మండుటెండకు అలసిపోయి నక్క తాటి చెట్టు కింద చేరటం, తాటి పండు నేల వ్రాలటం. ఈ విధంగా ఎన్నో కారణాలు చెప్పచ్చు, ఏ ఒక్కటైనా చెప్పవచ్చు. నక్కకు తాటి పండు వల్ల గాయం కావటం అనేది అకారణమని చెప్పవచ్చు. అలాగే ఈ సృష్టికి కారణము లేదు. ద్రష్ట యొక్క నియతిని స్వీకరించిన దృష్టి యొక్క ప్రదర్శనా చమత్కారమే సృష్టి. కుండ తయారవటానికి మట్టే కారణం అనవచ్చు. మట్టి దేనికి కారణం కాదు కనుక కుండ అకారణమని అనవచ్చు. కుమ్మరి మట్టి యొక్క ధర్మమును ఉపయోగించి కుండను చేశారు కాబట్టి కుండకు కారణం కుమ్మరి అనవచ్చు. మట్టిలో కుండ అనే ధర్మం ఉండబట్టే కుండ తయారయ్యింది. అయితే కుండ అనబడేది ఆకార వికారమే కనుక కుండ అనబడేదే లేదు, మట్టియే సర్వదా ఉన్నది. ఇలా ఏదైనా అనవచ్చు. అలాగే ఈ సృష్టి కాకతాళీయం. సృష్టిలో కనిపించే నియతి అని ప్రశ్నిస్తే అజ్ఞాన చిత్ చైతన్యం యొక్క దర్శన చమత్కారమే నియతి. స్వప్నంలో కనపడే పదార్థాలకు ఏమిటి కారణం? స్వప్నం తర్వాత సుషుప్తి ఏ కారణం చేత ఏర్పడుతుంది? స్వప్న సుషుప్తుల తర్వాత జాగ్రత్త ప్రపంచపు ఆ వృత్తి ఏర్పడడానికి గల కారణం, జాగ్రత్త సుషుప్తుల అనంతరం స్వప్న ప్రపంచపు వృత్తి ఎందుకు ఏర్పడుతుంది? ఇలా ప్రశ్నలు వేసుకుంటే దానికి ఎక్కడా కారణం కానీ సమాధానాలు కానీ లేవు. కనుక స్వప్నంలో కనిపించే జగత్తుకు ద్రష్ట యొక్క వృత్తియే కారణం. జాగ్రత్త ద్రష్టకు జాగ్రత్త జగత్ వ్యాప్తియే జాగ్రత్త జగత్తుకు కారణం కావచ్చు గాని ఇంకే కారణమైనా నిర్ధారించి చెప్పగలవా? కాబట్టి వేదోపనిషత్తులు ఏకం అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మమునకు వేరైనది లేదు అని పునః పునః ఉద్ఘాటిస్తున్నాయి. బుద్ధిమంతులు బ్రహ్మంతో ప్రపంచం యొక్క ఐక్యత ప్రతిపాదించే యుక్తులు ఆశ్రయించి వివేక దృష్టిని సముపార్జించుకుంటున్నారు. స్ఫటికంలో దృశ్యం ఉన్నట్లు ఆత్మయందే జగత్తు ప్రతిపాదిస్తోందని సిద్ధాంత ఉదాహరణ పూర్వకంగా విజ్ఞులు గమనించి ప్రవచించారు. కాబట్టి ఓ వ్యాధుడా, నీవు శాస్త్రానుసారము యుక్తి యొక్క ఆశ్రయముచే ఈ జగత్తును ఆత్మస్వరూపంగా తెలుసుకో. శాస్త్రానుసారంగా యుక్తిచే ఈ జగత్తు నా భావన మాత్రమే కాని భౌతికం మాత్రం కాదు అనేదే సర్వతత్వ నిర్ణయముల అంతిమ సారం. సర్వ వేదాంత సిద్ధాంతముల ఉత్కృష్టమగు అంతిమ నిర్ణయం. సమిష్టికర్తయగు హిరణ్య గర్భుని మానసిక నిర్ణయ చమత్కారమే ఇక్కడ విధి అని, నియతి అని ఆయా రూపాలుగా ఉంటుంది. జగత్తు పదార్థమయం కాదు, కార్యకారణమయము కాదు. అకారణమగు బ్రహ్మమే దృష్టి యొక్క అవిఘ్నత చేత ప్రపంచంగా కనపడుతుంది. ఇదే సర్వోత్కృష్టమైన శాస్త్ర ప్రమాణపూర్వక అంతిమ నిర్ణయం. ఇందులో సందేహానికి తావే లేదు.
ఇహ తదితరమైన నియతి యొక్క పరిశోధనంతా అనిర్వచనీయం అనే స్థానానికే చేరుతుంది. బ్రహ్మము సర్వసత్తా స్వరూపము, అందులో స్ఫురించే జగత్తు కూడా సర్వసత్తా స్వరూపమే. ఇహ బ్రహ్మమునందు జగత్తు కలదు, జగత్తు లేదు అని విధి నిషేధాలకు తావెక్కడిది? ఇహ బ్రహ్మంలో స్వప్న దృశ్య ఆవిర్భావం, జాగ్రత్త దృశ్య ఆవిర్భావం అని ఉభయాలు ఉన్నవే అగుపించనారంభించాయనే అర్థాన్నే సూచిస్తున్నాయి. అవి రెండు వాస్తవానికి గొడ్రాలి కవల పిల్లలనే పదప్రయోగం వంటివే. ఆ బ్రహ్మమునందు ఏ మాయాశక్తి ఉందో దాని అందే కలదు లేదు మొదలైన వ్యవహారాలు ఉన్నాయి. ఏ కారణం చేత నిర్మల బ్రహ్మము మాయా శబలితమై ఉన్నదో ఆ కారణం చేతనే అది అజ్ఞానులకు మాయారూపమై కనపడుతోంది. మాయాశక్తి ఎట్లెట్లు ఏ ఏ విధంగా విజృంభిస్తోందో ఆయా రూపంగా సర్వశక్తి రూపమై ఆత్మరూపమైన బ్రహ్మమే స్ఫురిస్తోంది. తరంగంగా స్ఫురించడానికి జలానికి కారణం లేకపోయినా అది దాని ధర్మంగా జలమునకు అనన్యంగా తరంగా స్ఫురిస్తోంది. అలాగే పరమాత్మయే జగద్రూపంగా అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది. దృష్టిం జ్ఞానమయం కృత్వాత్ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. జ్ఞానం తెచ్చుకుంటే బ్రహ్మ. పరమార్థాన్ని తెలుసుకున్న తత్వవేత్తలకు జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆదులు ఏవీ లేవు. యథారీతి స్థితి కలిగి ఉన్న బ్రహ్మమే సర్వత్రా ఉన్నది. ఈ జీవుల అనుభవంలో స్వప్నం, సంకల్పపురం అనే రెండిటికి రూపమే ఏ విధంగా అయితే లేదో అలాగే సృష్టి ఆదిలో జగత్తుకు రూపమే లేదు. వాస్తవానికి ఇక్కడ ద్రష్ట, భోక్త, తత్సంబంధమైన త్రిపుటి ఇవేవీ లేవు. అంతా చిదేక రసమే. ఏది ఏదియు కాకపోయినా సమస్తము అయి ఉన్నదో, ఏది మహావాక్ రూపమైనప్పటికీ మౌనాత్మకమై ఉన్నదో ఆ చిన్మాత్రమే కనబడే సమస్తము అయి ఉన్నది. స్వప్నములకు అంతేమున్నది? సంకల్పపురములకు సంఖ్యా నియమం ఎక్కడా? ఒక పిల్లవాని చేతిపై పెద్ద పులిని చిత్రీకరించినప్పుడు ఆ పిల్లవాడు పులిని అది చూసి భీతిల్లవచ్చునేమో గాని ప్రౌఢుడైన వాడు భయం పొందడు కదా. ఆత్మరూపమే ద్వైతమును చూసి జ్ఞాని భ్రమపడటం లేదు, అజ్ఞాని భ్రమపడుతున్నాడు. పరమార్థమున బ్రహ్మము ఆది మధ్యాంతరహితమై ఉన్నది. అనంతము, ఏకము, అతి నిర్మలము అయి ఉన్నది. భ్రాంతి చేత మహావికారంగాను నానారూపములుగాను తన నిజస్వరూపం త్యజించకయే భాషిస్తాడు. కనుక ఈ జగత్తు అజ్ఞానముచే అశాంతముగా కనపడవచ్చుగాక, బోధచే మహాశాంతమై ప్రశాంత రూపమై జన్మించింది. స్వగృహంలో ప్రవేశించి భార్య, పుత్రులు, బంధువులను చూడగానే అప్పటి వరకు సమకూర్చుకుని ఉన్న ఆత్మజ్ఞానం మాయం. కాబట్టి వాసనచే అది కాస్త జ్ఞాపకం రానంతగా కప్పబడిపోయింది. కాబట్టి ఇవంతా నశించాలంటే దృఢమైన అభ్యాసమే శరణ్యం. నీ బుద్ధి అతి దీర్ఘకాలం సత్సంగాదులు ఆశ్రయించకుండానే ఈ దృశ్య సమూహాలతో సంబంధం కలిగి ఉండి ఈ అంటే ఈ దృశ్య సంబంధమైన అభ్యాసం యొక్క ప్రభావం కలిగి ఉన్నది. అందుకే పూర్ణంగా శాంతిని పొందలేకపోతోంది. సాధనాభ్యాసం కొనసాగిస్తూ
ఆత్మ సంబంధమైన ఆప్తవాక్యాలు గ్రహిస్తూ ఉంటే బుద్ధి కాస్త బ్రహ్మ మార్గంలో ఉంటుందమ్మా. కాబట్టి సత్శాస్త్ర పఠనం, సద్గురు సంప్రదాయం, తత్వ విచారణ మొదలైన మనోహరములై అంగములతో కూడిన సత్సాంగత్యం పెంపొందించుకోవాలి. అట్టి సత్సాంగత్య ప్రభావం చేత పద పదార్థ వివేక బుద్ధి జనించాలి. అట్టి ఉత్తమమైన బుద్ధి యొక్క సమాశ్రయముచే ఆత్మజ్ఞానం జనిస్తుంది. అట్టి ఆత్మజ్ఞానం పరిఢవిల్లుతూ ఉండగా భూమిగా క్రమం చేత మాత్రమే జగద్భ్రాంతి నశిస్తుంది. ఇతరములకు మరే ఉపాయం చేత ఈ జగద్భ్రమ తొలగదు. సరే, ఇతను కూడా అదే తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు కదా, కొన్ని శుభము కొన్ని అశుభము, ఇవన్నీ ఏంటి అని. అవన్నీ దేనికి నేను చెప్పట్లేదు. మళ్ళా ససిద్ధాంత పూర్వకంగా ప్రకటిస్తున్నాను, జాగ్రత్తగా విను. స్వస్వరూప చైతన్యమే జాగ్రత్త స్వప్న సుషుప్తులను తన సమక్షంలో కల్పించుకుంటూ అవే తానై వర్తిస్తోంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో వర్తిస్తూ ఒకానొకప్పుడు తన యొక్క దివ్యం సర్వాతీతం స్వస్వరూపం కేవల సాక్షి నిర్మలం అసంగం సర్వగతమగు అప్రమేయ ఆత్మస్వరూపాన్ని ఏమరుస్తోంది. నేను ఈ జాగ్రత్తలోని ఒక స్వల్ప విభాగాన్ని, స్వప్నంలోని విభాగాన్ని, దేహ పరిమితుడను విషయబద్ధుడను అని మననం చేస్తూ అకించత్వాన్ని ఏమరిచి కించత్వాన్ని ఆపాదించుకుంటోంది. అదియే ఎప్పుడో మరొకప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసలు అనబడే ప్రయత్నంనకు సమాయత్తం అవుతోంది. అట్టి ప్రయత్నముచే సమాధి రూపంలో వెలిచున్నది కూడా చైతన్యమే. అయ్యేది అజ్ఞానమును త్యజించినప్పుడు ముక్తి రూపమున స్వయంగా ప్రకాశిస్తుంది. వాస్తవానికి అది ఎప్పుడూ నిత్యముక్తమే. అనగా ఆ నిర్మల తన యొక్క జాగ్రత్తత్వమును ఇంకొకప్పుడు సంవిత్తుగా స్వప్న సంవిత్తుగా సుషుప్త సంవిత్తుగా కూడా వెలియుచున్నది. వాస్తవానికి ఆత్మ సర్వదా నిర్విషయము నిర్విశేషము. అందుచేత దానిలో జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. ఉన్నట్లుగా కనిపించేదంతా కూడా ఆత్మయే అజ్ఞాన దృష్టికి ఆయా రీతులుగా అనిపిస్తోంది. ఇహ మరణం అంటావా, జీవన్ మరణముల అంతరమున బాహ్యమును కూడా చిత్ సత్తయే ఆయా రీతులుగా ప్రకాశిస్తోంది. అలుప్త రూపమగు చిత్ సత్తయే జీవించి ఉన్నంత వరకు ఆయా దృశ్యములను చూస్తూ తన స్మృత్యనుసారం చిత్తానుసారం ఆయా అనుభవములను అనుభూతులను పొందుతోంది. అటు తర్వాత మరణము అనే భ్రాంతి అనంతరం కూడా మరొక దృశ్యాన్ని శీఘ్రంగా అనుభవిస్తోంది. అనంత సముద్రంలోని తరంగాలన్నీ ఒకే జలమయమై ఉన్నప్పటికీ, వేరువేరు కానప్పటికీ వేరువేరుగా స్పష్టంగా కనపడతాయి కదా. ఆకాశమంతా ఒక్కటే అయినప్పటికీ దిగ్భ్రమచే తూర్పు ఈశాన్యం ఈ విధంగా మనకి దిక్కులు కనిపిస్తున్నాయి. అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తాదులు వాటి అంతర్గతంగా కనిపించే విషయాలు, దృశ్యాలు, సంఘటనలు అన్నీ బ్రహ్మం కంటే వేరు కానప్పటికీ వేరువేరుగా ఉన్నట్లు
స్పష్టంగా అనిపించవచ్చు గాక అంటారు. కాబట్టి జీవన మరణ పునః జీవనములు కూడా అలాంటివే. ఈ దృశ్యం ఎవరిచే ఏ ప్రకారంగా తెలుసుకొనబడుతున్నదో ఆ ప్రకారంగానే అతనిచే అనుభవించబడుతోంది. జగత్తు అనేకము కాదు, ఏకము కాదు, ఏకానేకము కాదు. ఇదంతా కూడా ఒకే మట్టి అనేక కుండలు అనే వ్యవహారంలో అనేక కుండలుగా దృష్టి కలవాడికి అక్కడ అనేక ఆకారాలు గల అనేక కుండలు కనిపిస్తాయి. ఇవన్నీ బంకమట్టితోనే కదా తయారైంది అనే దృష్టి గలవానికి అంతా బంకమట్టిగానే కనిపిస్తుంది. జీవులందరూ ఆత్మయే స్వరూపంగా కలిగి ఉన్నారు అనున్నది ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి నిస్సందేహ అనుభవం. ఇక్కడ నానా రూపములు చూచేవానికి ఏకత్వము అసంగతంగా అర్థం లేని మాటగా అసందర్భంగా కనిపిస్తుంది. ఏకత్వము దర్శించే వానికి అనేకత్వం అనేది అసంగతంగా అర్థం లేని మాటగా అసందర్భంగా కనిపిస్తుంది. తత్వవేత్తలకు ఇదంతా స్వప్న సదృశంగా ఊహాజనిత వ్యవహారంగా అనిపిస్తుంది. వారికి దృశ్యమునకు ఆవలగల నిత్య నిర్మల ఆత్మ స్వరూపమే ద్రష్ట అనే వేషం వేసి నటించుచున్నట్లుగా కనిపిస్తుంది. వారికి ఇదంతా ఎప్పుడో ఏదో సందర్భంలో చూచిన నగరంలా, జ్ఞాపకానికి సంబంధించిన ఒకానొక ఊహాపలకంలోని దృశ్యంలా అనిపిస్తుంది. ఆత్మ గురించి శ్రవణ పఠనాదుల ద్వారా నిర్మల హృదయంతో ఎరిగిన వారికి ఇది జగత్తుగా కనిపించిన ఆత్మగానే ఉంటుంది. ఓ వ్యాధుడా, నేను ఉన్నది ఉన్నట్లుగా బోధించాను, అయినా కూడా నీ యొక్క బుద్ధి స్వాభిమతముకు దృశ్యమందే విశ్రాంతిని వెతుకుతోంది గాని జగదృశ్య ప్రమేయందే తగులుకొని ఉంటుంది గాని పరమపదముగా ఆత్మయందు క్షణకాలం కూడా విశ్రాంతిని పొందలేకపోవచ్చున్నది. ఎందుకంటే పొయ్యను చెంబు ఆకారంగా మరల్చినప్పుడే అందులో నీరు నిలుస్తుంది కదా. అలాగే అభ్యాసం అనే గొప్ప ప్రయత్నము లేనంత కాలం ఆత్మబోధ మనస్సులో ప్రవేశింపజాలదు. ఒకవేళ ప్రవేశించిన బుద్ధికి అవగతమై అనుభూతిగా రూపుదిద్దుకోదు. గురు శాస్త్రాదుల సేవా ప్రభావం చేత, అభ్యాసం యొక్క దార్ఢ్యం చేత బోధ అనేది చిత్తమునందు స్థిరపడుతుంది. అప్పుడు ద్వైత అద్వైత దృష్టిలు శమిస్తాయి. అట్టి నిర్మలత్వం పొందినప్పటి చిత్తమునే మోక్షమను పేరుతో మహనీయులకు విఘ్నులు పిలుస్తున్నారు. మిత్రమా, అభిమాన మోహములను జయించిన వారు, విషయ సంపర్క దోషాలను తొలగించుకున్న వారు, నిరంతరం ఆత్మను మాత్రమే సర్వంలో దర్శించే అభ్యాసము గలవారు, దృశ్యం పట్ల సర్వ కోర్కెలను త్యజించి ఉన్నవారు, సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతత్వం సముపార్జించుకున్నవారు, శాస్త్రములు ప్రతిపాదించే తత్వజ్ఞానాన్ని నిరంతరం అభ్యసించేవారు, అట్టివారే నిర్వాణం అనే ఉత్తమ పదాన్ని అధిరోహించిన వారే ఉంటారు. వేలాది తరంగాలలో ఒకే జలం, వేలాది మట్టి బొమ్మలలో ఒకే మట్టి, వేలాది ఆభరణాలలో ఒకే బంగారం లాగా వారికి ఈ అనంత సంఖ్యలో గల దేహాలుగా ఒకే ఆత్మ వ్యక్తీకరణమవుతుందని సుస్పష్టంగా తెలుసు. వ్యాధుల మహాముని, నేను అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా తపస్సు చేశాను, అయినా కూడా నాకు మీ వలె ఆత్మయందు విశ్రాంతి లభించటమే లేదు. ఎందువల్ల? కూడా నీకు నేను ఆత్మజ్ఞానం ఉపదేశించానో అది నీ అజ్ఞానమును పూర్తిగా తొలగించి వేయగలిగినదే కానీ నీవు దృశ్య జగత్తుకు సంబంధించిన అజ్ఞానం వదలటానికి ఇష్టపడ్డా.
తగినంత అభ్యాసపూర్వకంగా సంసిద్ధం కాలేదు. ఏమిటో అన్ని మీ గురించే వస్తున్నాయి కదా. అమ్మా అవునమ్మా. ఏమిటో మాటల తూట్లు పొడుస్తున్నారు కదండి. ఏంటో పాపం. కానీ ఏం చేస్తాం మరి, బోధ అలాగే ఉంది. అవునమ్మా. బోధ అయిపోయింది, సంసిద్ధత లేదు. అజ్ఞానం వదలడానికి చిన్న అగ్నికణం బండ ఇనుప కడ్డీలను కాల్చలేదు కదా, అలాగే నా జ్ఞానవాక్యాలు నీ జన్మ జన్మాంత దృశ్య భావన అనుభవాలను దహించలేదు. అభ్యాసం లేకపోవటం చేతనే శివరూపముగా ఆత్మయందు నీకు విశ్రాంతి లభించటం. అయితే సరే, తపస్సు అనే సాధనకు ఉపక్రమించావు కదా, ఇక దాన్ని కొనసాగించు. తపస్సు అనే అగ్ని నీలోని జ్ఞానాగ్నిని తప్పగా ప్రజ్వలింపచేస్తుంది. క్రమంగా నీ అజ్ఞానం తొలుగుతుంది. నిరుత్సాహపడకు. ఆనందం, ఆత్మానందం నీకు లభిస్తుంది. కానీ క్రమంగా అంటూ కూర్చుంటే జీవితం పరిమితం అమ్మా. అయిపోతుందమ్మా. చాలా అహంకారం నశిస్తే తెలుస్తుందా అని అన్నారు కదా. ఇతను కూడా నాకు ముందు ఎలా ఏమవుతుంది, పూర్ణానందం ఎలా లభిస్తుంది అప్పుడే తెలుసుకోవాలని చెప్పమన్నట్ట. అడుగులేరా అని వాడు పరిగెడతానన్నట్టుగా ఉంది కదా. అదే సరిగ్గా నడవరా, ఫస్ట్ అడగనేసిన తర్వాత పరిగెత్తచ్చాను అందరూ పిల్లల్ని. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి అన్నారు. అప్పుడు నవ్వి మహాముని, ఇదంతా కూడా దృశ్యం పగల కించిత్ మూర్ఖత్వంతో కూడిన సత్యమే కదా అనే నమ్మకంతో లేకపోవటం. ఎందుకంటారు, నీ ఆత్మస్వరూపమునందు నమ్మకం కలగకపోవటం చేతనే సుమా. అయినా భవిష్యత్తు గురించి నీవెందుకు వేదన చెందటం, కానున్నది కాక మానదు కదా. నీ తపస్సు కొనసాగించు. అవుతావు నువ్వు ఫలానా రోజు అంటే చేస్తారండి ఇప్పటి నుంచి. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఇలా కూర్చోటమే, క్యాలెండర్ లో లెక్క పెట్టుకుంటూ రోజులు ఇలా లెక్క పెట్టు, గంటలు నిమిషాలు. అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది కదా. అప్పుడు చక్కగా మొత్తం అజ్ఞానంలో పడిపోవచ్చు. అంతే కదా, తర్వాత జరిగేది అదే, సాధన లేకపోతే. అవునమ్మా. జ్ఞానులందు అత్యంత ప్రసిద్ధమైనది, ఉత్తమ సారభూతమైనది, తత్వజ్ఞులకు నిత్య అనుభవమైనది అది ఆత్మను నీవు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టే ఇంకా సందిగ్ధ చిత్తుడవై ఉన్నావు. నీవిప్పుడు కేవలం మూర్ఖుడవు కాదు, కేవలం పండితుడవు కాదు. మిమ్మల్ని చూస్తున్నా పట్టలేదు అన్న ఇలాగులకి రాస్తున్నా. చెప్పా కదా, గోడ మీద కూర్చున్నారని చెప్పా కదా, అందుకే ఇన్ని మాటలు ఎందుకు లేను కదా, గోడ మీద కూర్చున్నారు ఎడుతూ కాలి అని. అది సరే, తపస్సు ప్రారంభించావు, మంచిదే. అవిద్యారూపమైనట్టు ఈ విశాల జగత్తు పరిణామం ఎంత నిజ మనోరథ కల్పనను ఆశ్రయిస్తూనే చేస్తే ఎలా కుదురుతుంది. కాబట్టి అలా చేయాలంటే ఈ జగత్తుని అధిగమించడానికే ఎన్ని యుగాలు, వందల కొద్ది యుగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది, అవశ్యం జరుగుతుంది అది. కాబట్టి దానిని మార్చే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి భవిష్యత్తు ఒక జ్యోతిష్య శాస్త్రంలో తెలుసుకోవచ్చేమో కానీ దానిని మార్చే శక్తి నీకు లేదు అని చెప్పాడు ఆయన. ఏది ఎట్లా జరగాలో అది అట్లాగే జరుగుతూ పోతూ ఉండటమే సృష్టి చమత్కారం. అందుచేత విఘ్నులు ఆయా విషయాల గురించి ఏమాత్రం చింతించరు. శ్రేష్ఠులైన మనుషులు
వర్తమానంతో స్వాభావికమైన కర్మలు నిర్వర్తిస్తూనే వాటిని విద్యుక్త ధర్మానుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం అలవర్చుకుంటూ ఉంటారు. బ్రహ్మ జ్ఞానం ప్రసాదించగల శ్రవణము, మననం మొదలైన ఉపాయాలను అవలంబిస్తూ ఉంటారు. క్రమంగా ఇది నేను కాదు, నేను అది, సో అహం, అదే నేను అన్న తత్వజ్ఞానం పెంపొందించుకుంటూ ఉంటారు. బ్రహ్మమే తమ రూపమని గ్రహిస్తూ ఈ జగత్తు పట్ల ఇది ఎట్లా ఉన్నా ఒక్కటే కదా అనే నిద్రను అవధరిస్తారు. అంటే నిద్రపోతారా? ఈ శరీరాదులు దహించబడుచున్నప్పుడు కూడా నిర్వికారులై ఉంటారు. క్రమంగా మహా దుఃఖదాయకములకు సుఖదాయకములకు సమస్త కర్మలను ఇవి నావి కావు, నేను వీటికి చెందినవాడను కాను అను దృష్టితో చూస్తూ అప్రమేయత్వమును అలవర్చుకుని ఉంటారు. మహావీరత్వముచే సర్వోత్కృష్టులై వెలిచూ ఉంటారు. సర్వధు సంకల్పాలని, చెడు సంకల్పాలు త్యజించి వైచి కేవల ఆత్మ దర్శనంలో నిమగ్నులై ఉంటారు. మిత్రమా, ఆత్మజ్ఞానం సంపాదించుకున్న వారు మాత్రమే భావికాలపు కర్మలను, వాటి నుంచి సంప్రాప్తమయ్యే సుఖ దుఃఖములను మునుముందుగానే జయించి వేసి ఉండగలరు. ఆత్మజ్ఞానం సంపాదించుకోకపోతే ఈ సంసారం క్షణం క్షణం భ్రమింపచేస్తూనే ఉంటుంది. అందుచేత ముందు ముందు జరగబోయే అనివార్య సంఘటనల గురించి విచారించవలసిన పనేమి లేదు. ఏది ఎట్లో అట్లే అవుగాక. ఆత్మజ్ఞానం సంపాదించుకునే ప్రయత్నంలో నిన్ను నీవు నిరంతరం నియమించుకో. మిగతాదంతా జగత్ కథా విశేషంగా గమనించి ఊరక ఉండు అని చెప్పారు. దృశ్యము యొక్క అత్యంత నాశనమే మరణమని అనుకుంటే అప్పుడు అటుది రోజు ప్రతి జీవుడు అనుభవిస్తున్న సుషుప్తి సుఖం వంటిదే అవుతుంది. లేదు, మరణానంతరం మరలా దృశ్యం ప్రాప్తిస్తోందని అనుకుంటే అది గాఢ నిద్ర నుండి మేల్కొని జాగ్రత్తని పొందటం వంటిదే కదా. మరి గాఢ నిద్ర వచ్చినప్పుడు ఈ జీవుడు మృత్యువును పొందాడు అని గాని, మెలుగు వచ్చినప్పుడు జన్మ పొందాడని కానీ అన్నం కదా, దుఃఖించం కదా. కాబట్టి రామచంద్ర, వాస్తవానికి ఈ జగత్తులో మరణము లేదు, జీవితము లేదు. ఒకవేళ అవి ఉంటే ఆ రెండు కూడా ఒకే చిన్మాత్రలోనే ఉండి ఉన్నాయి. లేవు కూడా అని గ్రహించండి. అంటే ఉన్నాయి లేవు అని రెండు. దృశ్య రూపంగా చూస్తే ఉన్నాయి, ద్రష్ట రూపంగా చూస్తే లేవు. ఎద్దాని అందైతే ద్వైతము అద్వైతం అనబడే రెండు కూడా స్ఫురణమగుచున్నాయో అట్టి చైతన్యము సర్వదా ఏకమే. సర్వసాక్షియగు ఆ చైతన్యము సదా అనంతమై సర్వదా క్షేమస్వరూపమై వెలియుచున్నది. అట్టి చిన్మాత్రమునకు అన్యంగా జీవితమే లేదు, జీవితము లేదు, మరణము లేదు. అట్టి చైతన్యం సర్వదా దుఃఖరహితమై అక్షయ రూపమే ఒప్పుచున్నది. కాబట్టి ఇక ఎవనికి ఎచ్చట దుఃఖం ఉన్నది? ఎందుకంటే తత్వదృష్టిచే వాచకము, వాచ్య రూపం ఈ రెండు కూడా చిదాకాశమే కదా. ఉన్నదంతా చైతన్యం అనందే ఉన్నది. ఇహ అట్టి చైతన్యముకు అన్యమైనది కాని అనన్యమైనది కాని ఏది లేనే లేదు. ఇహ ద్వైతం ఎక్కడా, ఏకత్వం ఎక్కడా? జలంలో ఎన్ని తరంగాలు ఉన్నా తరంగాలు వేరువేరు కానీ తరంగాలన్నీ జలమే, రెండూ సత్యమే. అలాగే పరబ్రహ్మమున దేహాలు ఉన్నాయి. పరబ్రహ్మం వాస్తవానికి సర్వదా యథాతథము. ఈ జగత్తుకు కారణం చిత్ సత్తాయే కనుక ఈ జగత్తు చిత్ సత్తా కంటే వేరు కాదు. ఈ జగత్తు చైతన్యం యొక్క ప్రకాశ మాత్రమై శాంత రూపమై నాశరహితమై వెలియుచున్నదని నేను గ్రహించాను. వాస్తవానికి ఈ జగత్తు సాకారంగా కనిపిస్తున్నప్పటికీ ఇదంతా నిరాకారం. ఇదంతా పరమశాంత రూపమైనప్పటికీ అశాంతముగా నాశనవంతముగా కనిపించటమే ఆశ్చర్యం. అదంతా కూడా చిత్తం యొక్క భ్రమ విన్యాసమే. వాస్తవానికి ఈ జగత్తు ఇతపూర్వం విషయము కాకయే ఉన్నది. రామచంద్ర, స్వతహాగా వస్తురహితము శూన్యమగు చిదాకాశమే ఈ వర్తమానపు అనుభవం నందు దృశ్య పిశాచ రూపంగా భాసిస్తోంది. ఈ భూతాకాశం ఉన్నట్లే చిదాకాశం ఉన్నది. చిదాకాశమే భూతాకాశ రూపంగా తన శూన్యత్వాన్ని కొనసాగిస్తూ స్థితి పొంది ఉన్నది. ఏది చిత్ప్రకాశమో అది ఏ జగత్తు. అంతకు మించి ఇక్కడ జగత్తులో ఏకత్వము గాని ద్విత్వత్వము గాని లేనే లేవు.
తత్వవేత్తల దృష్టిలో ఇక్కడ సాకారము గాని నిరాకారం గాని ఏమీ లేవు. దృశ్యమంతా కూడా నాశరహితమకు చిదాకాశమే. రేపు పొద్దున ఫ్రెష్ గా పుణ్యపాప ఫలాలు చెప్పుకుందాం. కాబట్టి అందరూ కూడా అనవసరమైన ఆలోచనలోకి, అనవసరమైన ఈ కథలు చదవటంలో కానీ ఇంకోటి కానీ శ్రద్ధ వహించగా సాధన ఎందే శ్రద్ధ వహించండి. శుభముగా.